మొదటి పేతురు 4:19. మొదటి పేతురు 4:19 చదువు. మొదటి పేతురు 4:19. రోమా 12 కూడా తీసిపెట్టు. తొందర ఇక్కడ కాబట్టి సహోదరులారా అంటే సహోదరులు ఉన్నారు దాంట్లో, అవును కదా. కాబట్టి సంగమా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. సజీవ యాగముగా అంటే మనం బ్రతుకున్నప్పుడే మన శరీరాలు ఆయనకు సజీవ యాగముగా మనం అర్పించుకోవాలా. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటారు. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే 12 అది పేతురు చదవండి. 4:19. సార్ ఇదొకటి చాలా జాగ్రత్త, మైక్లో చదవండి, అందరు విన్నారు, మైక్లో చదవండి. 4:19. ఎందుకంటే నేను చెప్పిన నేను ఒక్కనే చెప్పగలుగుతా అంటే మళ్ళీ మీరు అందరూ ఎవరు అందరూ అది కంపల్సరీ చదవాలి, అందరు వినాలి. దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన, నీతిమంతుడి ప్రవర్తన కలిగి నమ్మకమైన సృష్టికర్త నమ్మకమైన దేవునికి తమ ఆత్మలను అప్పగించు. ఇది అవునా కాదా? నేను చెప్పింది కరెక్టా కాదా? మీరు చెప్పింది తప్ప కాదా? అవునా? ఒప్పుకున్నారా? లేదా దొరకకపోతే నన్ను అందరికీ పర్సెంటేజ్ చివరి మొదటి టైం లేదు, అయిపోయిందా? ఇంకోటి చదువుకున్నారు. యోహాను సువార్త 10:18 చదువుకున్నాం. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడే ఇంతకుముందు కూడా వాక్యంలో మనం అది చదువుకున్నాం, మరొకసారి మనం చదువుకున్నాం. చాలా మంది ఈ మాటను బట్టి ఆయననే చేయగలడు, ఆయనకి ఉన్నదని అనుకుంటా ఉన్నారు. కానీ ఇటువంటి అధికారం, ఇటువంటి ధన్యత ఆయన నమ్ముకున్న ప్రతి ప్రజలకు దేవుడు అనుగ్రహించును. హల్లెలూయా. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, ఎవడు నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. దాన్ని పెట్టుటకు తీసుకున్నటకు నాకు అధికారం కలదని అంటా ఉన్నాడు. ఇక్కడ ఈ శరీరం అనేది 6:63 యోహాను సువార్త 6:63 చదువుకున్నాం. ఆత్మీయ జీవింపజేస్తున్నాడు. శరీరం కేవలము నిష్ప్రయోజనం. ఎందుకు శరీరం కేవలం నిష్ప్రయోజనం? మట్టితో చేసింది కాబట్టి అది నిష్ప్రయోజనంగా చూపబడుతుంది వాక్యంలో. అదొక రోజు మనం చనిపోతే అది మట్టిలో కలిసిపోతుంది. ఆత్మనే మొదటి ప్రాధాన్యతగా ఇస్తాము. హల్లెలూయా. ఇవన్నీ కూడా 7 వచనాలు ఒక ఎత్తు అయితే, ఈ 6 వచనాలు ఒక ఎత్తు అయితే, ఈ 7వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. మన ఆత్మను మనం ఎవరికి అప్పగిస్తాము? మన దగ్గర ఉన్నాయి 2. దేవునికి అప్పచెప్పచ్చు, రెండవది సాధారణ అప్పచెప్పచ్చు. నిజంగా అప్పచెప్పచ్చు. మన ప్రవర్తనను బట్టి మరి ఇక్కడ ప్రసంగి 12లో మరి అక్కడ రాయబడ్డది కదా బ్రదర్, ఆత్మ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అడగచ్చు కదా, అడగాలి. మీరు నా వాక్యం వింటున్నారంటే ఇప్పుడే చెప్తున్నారు బ్రదర్, మన ఇద్దరు చెప్తున్నారు అని అడగాలి. అవునా? దేవుడు చెప్పిన వాక్యం ఏంటంటే చనిపోగానే మన ఆత్మ పోతుంది, కానీ దానికి ఒక తీర్పు ఉన్నది. హల్లెలూయా. మనం అప్పగించడం అంటే మన వ్యక్తిగత జీవితం, మన క్రైస్తవ జీవితంలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం అనేది మనం తిరిగి దాన్ని తీసుకోవడానికి దేవుడు అనుగ్రహించున్నాడు. అటువంటి ధన్యత, అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఇటువంటి ధన్యత లోకంలో ఎవరికి కూడా లేదు, కేవలం ఆయన నమ్ముకున్న ప్రజలకు మాత్రమే. మనం ధైర్యంగా తీసుకునే శక్తిని, ఆ యోగ్యతను మనకు దేవుడు ఇచ్చిండు. 19 కీర్తనల 90:10 మనం చదువుకున్నాం. కీర్తనల 90 అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. ఇక్కడ మన ఆయుష్ కాలము 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల, అధిక బలం అంటే 80 సంవత్సరాలు ఆయనను
ఏమంటా ఉన్నాడు? అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదుము. ఇక్కడ మేము ఎగిరిపోదు. ఇదేంటి అర్థమైందా మీకు? అర్థమైందా? మేము అంటే ఏంది? మనం చెప్పాలి. ఆత్మ అయితే ఆల్రెడీ మనం వాక్యంలో ఉన్నాం, ఆత్మలోనే ఉన్నాం. మేము అనేది అది అని ఫస్ట్ ఏంటి? అది త్వరగా గతించిపోవును. అవునా? అదే ఉందా? ఆయుష్కాలం. కాదమ్మా, చివరి లాస్ట్ అయినను వాటి వైభవము ఇంకా కిందికి. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదుము. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదాం అంటే ఏంది? వేరే వాళ్ళు గతిస్తారు, మేము మా కుటుంబం ఎగిరిపోతుందా? లేదా మీరు ఎగిరిపోతారా? ఏంది చెప్పాలి? వైభవము, ఆయాసము, దుఃఖము ఇవన్నీ గతించిపోతాయి. మేము ఎగిరిపోతాం. ఇక్కడ అది అంటే శరీరము గతించిపోతుంది. మేము అంటే మేము అన్న ఏకవచనం కాదు, బహువచనం. కరెక్ట్ మాట. ప్రాణము ఆత్మ ఎగిరిపోతుందంట. హల్లెలూయా. మరి ఈ వచనాన్ని మనం ఎప్పుడు కూడా గమనించాలా. శరీరం ఒక రోజు పోయేదే ఉంది మనకు, అది మనం వెంబడ రాదు. ప్రాణము, శరీరము, ప్రాణము, దేహము, ఆత్మ. దేవుడు మన దాంట్లో ఉన్నాయి మూడు. ఆ మూడిట్లో ఒకటి వేస్తే శరీరం వేస్తే, రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రాణము, ఆత్మ అనేది దేవుడు మనకు పెట్టి. హల్లెలూయా. ఆయన యొక్క ఆత్మ ఊపిరితున్నప్పుడు మనము జీవులుగా, మనము ఆదాము ప్రాణం, ఆయన ఊపిరి ఊదినప్పుడు, జీవగా ఊదినప్పుడు ఆయన ప్రాణం వచ్చింది ఆదాముకి. అవునా కదా? అందు గురించి ఈ మూడు విషయాలు అక్కడ మేము ఎగిరిపోదాం అంటే ఆ మూడు విషయాలు, ఆ రెండు వచనాలలో అర్థం ఏంటంటే ప్రాణము, ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుందంట. హల్లెలూయా. శరీరం ఒక్కటే ఇక్కడ విడవబడుతుంది. మన శరీరం కొరకు మనం ఎంతగా ప్రయాసపడుతూ ఉంటాం కదా. రోగం వచ్చినా కూడా, రోగం రాకున్నా కూడా మన శరీరం కొరకు అనేక విషయాలు జాగ్రత్త పడుతూ ఉంటాము. ఒక రోజు ఇది మట్టిలో కలిసిపోయి నాశనం అయిపోయే దాన్ని మనం ఇంతగా ప్రయాసపడి మనం ఇంత వెతుకులాడతాం, పాపులాడతాం. దాని గురించి, మన ఆత్మ గురించి మనం ఎప్పుడైనా గమనించగలుగుతున్నామా? దాని గురించి మనం గ్రహిస్తున్నామా? ఆత్మను మనం పట్టించుకోకపోతే ఇంతకాలం క్రైస్తవుడుగా పిలువబడి ఇంతకాలం ఇక్కడ నిలబడి బోధించడం కూడా వేస్టే. హల్లెలూయా. ఇక్కడ వాడి బోధించడము, వాక్యాన్ని బోధించడం కానీ ప్రతిదీ కూడా మన జీవితంలో కూడా అంతా కూడా వ్యర్థమవుతుంది. ఆత్మను మనము కాపాడుకొని ఆయన ఇచ్చిన ఆత్మను తిరిగి ఆయనకు అప్పచెప్పాలి. తండ్రి ఒక మాదిరికరమైన జీవితాన్ని సిలువలో మనకు చూపెట్టి ఉన్నాడు. మన జీవితకాలం అంతా కూడా జరిగే సంఘటనలో మొదటి మాట ఏంటంటే క్షమించడం, రెండో మాట సువార్త ప్రకటించడం. ఒక మంచి సాక్షి, ఆయన గురించి విన్నాడు ఆయన దొంగ. మీరు చెప్పినారు ఇప్పుడు వాక్యం, మంచి చెప్పిన సిస్టర్. ఇద్దరు కూడా వాక్యం విన్నారు, ఇద్దరు కూడా విన్నారు కాబట్టి అంత మంచి మాట్లాడదని వాడు ఇంకో దొంగ దాన్ని అన్వయించుకోలేదు, తన జీవితంలో అన్వయించుకోలేదు. అప్పటి వరకే గమనించింది, అప్పటి వరకే అవసరాలు మమ్మల్ని కాపాడు, నువ్వు కూడా కాపాడుతావు, అంతవరకే ఆయన జ్ఞానం ఉంది. కానీ ఇంకోడు ఆ విధంగా అన్నాడు. ఇక్కడ మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో మనం ఎంతవరకు ఆయన కొరకు మనం బ్రతుకుతాము, ఎంతవరకు ఆయనకు సాక్షులుగా మనం బ్రతుకుతున్నాం. నిజంగా మన జీవితంలో మనము ఎంతో బలహీనులుగా ఉన్నాం కదా, కొన్నింటి మనం జయించలేకపోతాము. అందరం కూడా, నేను ఇక్కడ చెబుతున్న నేను కాదు, ప్రతి ఒక్కరం కూడా కొన్ని మాటలను మనం జయించలేకపోతాము. అవన్నింటిని కూడా జయించి మన జీవితంలో చివరి దశలో సమాప్తమైనదని ఇప్పుడే మనం విన్నాం కదా, మన జీవితంలో స్పష్టంగా, ధైర్యంగా సమాప్తమైనదని చెప్పగలిగే యోగ్యత, ధన్యత మనకు దేవుడిచ్చిన. అటువంటి ధైర్యంతో మన ముందుకు మన జీవితం ముగించాల. చివరిగా మన ఆత్మను ఆయనకు అప్పచెప్పే విధంగా మన జీవిత యాత్రను ముగించాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 27:50 మనం చదువుకుందాం. ఇక్కడ ఆయన మరణం ద్వారా దేవాలయం యొక్క తెర చెరిగిందంట. అవును కదా? ఇక్కడ మొదటి మాటను మనం గ్రహించినట్లయితే మధ్యవర్తిత్వాన్ని దేవుడు తొలగించినాము. హల్లెలూయా. దేవుడికి మనకు కేవలం యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తిగా ఉండాలి. మనుషులకు ఒకప్పుడు యాజకులు ఉంటుండే కదా, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలము, ఆవరణం, మూడు స్థలాల్లో ముగ్గురు వ్యక్తులు నిలబడుతూ ఉండేది, అంటే కేటగిరీస్ ప్రకారం. అయితే ఇక్కడ దేవాలయకు తెర చిరగడం అంటే నీకు తండ్రికి ఆ యొక్క వ్యత్యాసము కొట్టివేయబడింది. మనం డైరెక్ట్ గా తండ్రిని అడిగే యోగ్యత మనకు దేవుడు ఇచ్చిండు. మరి ఇంకొకటి, ఈ యొక్క దీంట్లో మనం ఒక నిరీక్షణ ఏంటంటే ఆయన తిరిగి లేచింది కదా,
అటువంటి నిరీక్షణ, అటువంటి నమ్మకం కలిగి క్రైస్తవ జీవితంలో మనం ముందుకు కొనసాగాలని ఈ యొక్క 7 మాటల ద్వారా మనల్ని హెచ్చరించబడడం జరుగుతుంది. మూడవది, ఈ యొక్క సువార్తను మనం ప్రకటించాలని దేవుడు మనకు నేర్పించినట్టుగా చూస్తాము. నాలుగవది, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యము, శతాధిపతులు కూడా మారిపోయిన మారుమనసు పొందిన అక్కడ జరిగిన సంఘటనలు చూసి అప్పటి వరకు చంపేయాలి, కొట్టేయాలి అనేటోళ్ళు కూడా అవన్నీ కూడా జరిగి ఈయన నిజంగా దేవుని కుమారుడు. మన జీవితంలో కూడా ఇంతకాలం మనం వాక్యం వింటాము, ఇంతకాలం మనం బ్రతుకుతా ఉన్నాము, మన జీవితంలో మనం ఆ విధంగా బ్రతకగలుగుతా ఉన్నాము, ఆ విధంగా మన జీవితంలో అన్వయించగలుగుతాం. యోబు 13:15 మనం చదువుకుందాం. యోబు 13:15. చివరిగా ఆత్మను అప్పగించుకోవడము గురించి ఈ మాట, బలమైన మాటను మనం అందరం కూడా గమనించండి, జాగ్రత్తగా వినండి. పెద్దగా మైక్ లో చదవండి. మైక్ పెట్టుకోండి. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఎందుకంటే ఆయన మరణ రాబోతున్నాడు, నేను కనిపెట్టుకుంటాను, నన్ను తీసుకుపోతాను. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆ విధంగా ధైర్యం కలిగి, అటువంటి దమ్ము కలిగి మనం బ్రతకాలని ఈ యొక్క మాటలు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాం. చదవండి, ఇంకా చదవండి. హల్లెలూయా. మనం కూడా ఈ మాట చెప్పాలి. చాలా బలమైన మాట, చాలా ధైర్యం కలిగిన మాట యోబు పలుకుతా ఉన్నాడు. ఏంటంటే మరొకసారి చదవండి. ఆయన చంపినను, నేను ఆయన కొరకు కనిపెడతా, ఎందుకంటే ఒక రోజు వస్తాడు, నన్ను తీసుకుపోతాడు అనే నిరీక్షణ నాలో ఉంటుందనే ధైర్యంగా మనం చెప్పాలా. హల్లెలూయా. మనిషి చెప్పాలంటే కాదమ్మా, ఈ మాట ఎవరికి కూడా ధైర్యం కాదన్నమాట, కానీ యోబు భక్తుడు చెప్తా ఉన్నాడు. మరొకసారి అదే మాట చదవండి. కనిపెట్టుచున్నాను. ఇప్పుడు మాట వినండి జాగ్రత్తగా. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని దేవునితో చెప్తా ఉన్నాడంట. హల్లెలూయా. రుజువు చేసుకుంటాడంట. ఎంత తల్లిదండ్రులు, ఎంత ధైర్యం కావాలన్నమాట. నీకు నాకు అటువంటి ధైర్యం, దమ్ము మనకు ఉండాలని ఈ మాట మనల్ని హెచ్చరిస్తా ఉంది. అటువంటి ధైర్యంతో, అటువంటి నిరీక్షణతో మనం ముందు కొనసాగాలని ఈ యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. మరి మనం కూడా మన ఆత్మను తండ్రికి అప్పగించాలా. మరలా మన జీవితంలో రెండవ రాకడ కొరకు ఆయన వస్తాడనే నమ్మకము, నిరీక్షణ మనం కలిగి ఉండాలా. ఈ యొక్క మాటలతో ఇప్పుడు నేను ముగిస్తున్నాను. యోహాను 1:12 ప్రకారంగా మనం చదువుకొని మనము ఇది ముగించేద్దాం. యోహాను 1:12 అందరూ కూడా నేను చదివినట్టు చదవండి. నేనే చదువుతాను. ఆయనను అంగీకరించి ఆయన కుమారునిగా, కుమార్తెగా అధికారము సంపాదించాలి. అట్టి కృప దేవుడు మనకు కాదు, నాకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అటువంటి యోగ్యతలు మనందరినీ కూడా దేవుడు నడిపించి ఆయన రెండవ రాకడలో మన సంఘం అంతా కూడా ఆయన సన్నిధిలో నిలిచే కృపా ధన్యత మనకు అనుగ్రహించును గాక.